హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఇందులో ఫస్ట్ వన్, భాషకు ఉన్న ఉద్దీపన ప్రయోజనాలు. భాషకు ఉన్న ఉద్దీపన ప్రయోజనాలు. ఆన్సర్ ఇస్ రసావిర్భావం, సృజనాత్మకత. రసావిర్భావం, సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఎవరు? భాష అనంతమైన వాక్యాల సముదాయం అన్నవారు ఆన్సర్ ఇస్ ఎంఎస్ బాగు. నెక్స్ట్ క్వశ్చన్, రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం. ఇంకొకసారి చదువుతాను. రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇస్ దృష్టి లేఖనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాగీంద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు. వాగీంద్రియ లోపం పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు ఏవి? ఆన్సర్ ఇస్ ఉచ్చారణ దోషాలు. నెక్స్ట్ క్వశ్చన్, భాష ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమని అభిప్రాయపడినవారు. భాష ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనమని అభిప్రాయపడినవారు ఎవరు? ఆన్సర్ ఇస్ మత ప్రచారకుడు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాష చేరడానికి ప్రధాన కారకుడు. పాఠ్య గ్రంథాల్లో గ్రాంథిక భాష చేరడానికి ప్రధాన కారకుడు ఆన్సర్ ఇస్ చిన్నయ సూరి. నెక్స్ట్ క్వశ్చన్, భాషకు ధ్వని సంకేతాలు, రేఖాచిత్ర స్వరూపాలు ఉంటాయని చెప్పే భాషా లక్షణం. ఇంకొకసారి చదువుతాను. భాషకు ధ్వని సంకేతాలు, రేఖాచిత్ర స్వరూపాలు ఉంటాయని చెప్పే భాషా లక్షణం ఆన్సర్ ఇస్ భాషా సంకేత సముదాయం. భాషా సంకేత సముదాయం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఉపయోగపడేది. ఇంకొకసారి చదువుతాను. విద్యార్థుల అభ్యసన సమస్యలను మాపనం చేసి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఉపయోగపడేది ఆన్సర్ ఇస్ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక దశలో భాషాభివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో ఒకటి. ప్రాథమిక దశలో భాషాభివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో ఒకటి ఆన్సర్ ఇస్ విరివిగా మాట్లాడించడం. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్రూపంలో ఉన్న భాషకు స్థిరత్వం ఏర్పరిచేది. వాగ్రూపంలో ఉన్న భాషకు స్థిరత్వం ఏర్పరిచేది ఆన్సర్ ఇస్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్, మనమంతా భారతీయులం అనే స్పృహను పెంపొందించే సూత్రం ఏది? మనమంతా భారతీయులం అనే స్పృహను పెంపొందించే సూత్రం ఏది? ఆన్సర్ త్రిభాషా సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అనే నామాంతరాలున్న వ్యాకరణ బోధనా పద్ధతి. శాస్త్ర పద్ధతి, సూత్ర పద్ధతి అనే నామాంతరాలున్న వ్యాకరణ బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ నిగమోపపత్తి పద్ధతి. నిగమోపపత్తి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది, ఒక అంశాన్ని బోధించడానికి అనువైన మూల్యాంకనోపకరణం ఏది? ఇంకొకసారి చదువుతాను. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది, ఒక అంశాన్ని బోధించడానికి అనువైన మూల్యాంకనోపకరణం ఏది? ఆన్సర్ ఇస్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దిష్ట కాలంలో భాషా స్వభావాలను వివరించే వ్యాకరణం. నిర్దిష్ట కాలంలో భాషా స్వభావాలను వివరించే వ్యాకరణం ఆన్సర్ ఇస్ తులనాత్మక వ్యాకరణం. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష దాదిపాల వంటిది అని చెప్పినవారు ఎవరు? మాతృభాష తల్లిపాల వంటిదైతే పరభాష దాదిపాల వంటిది అని చెప్పినవారు ఎవరు? ఆన్సర్ ఇస్ కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్, పరభాష మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పినవారు.
పరభాష మాధ్యమంలో విద్యాబోధన సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పినవారు ఎవరు? ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు పాఠ్యపుస్తకాల్లో ప్రధాన వాచకం ముఖ్యంగా ఏ పట్టణానికి ఉద్దేశించినది? తెలుగు పాఠ్యపుస్తకాల్లో ప్రధాన వాచకం ముఖ్యంగా ఏ పట్టణానికి ఉద్దేశించినది? ఆన్సర్ ఇస్ క్షుణ్ణపట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు విసుగు కలగకుండా సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం వదిలి వారి సృజనాత్మక శక్తిని అభివృద్ధి పరిచేందుకు తోడ్పడేది ఏది? ఇంకొకసారి చదువుతాను. విద్యార్థులకు విసుగు కలగకుండా సమాధానాలు రాయడానికి తగినంత ఖాళీ స్థలం వదిలి వారి సృజనాత్మక శక్తిని అభివృద్ధి పరిచేందుకు తోడ్పడేది ఏది? ఆన్సర్ ఇస్ కృషి పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందినది? ఇంకొకసారి చదువుతాను. సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందింది? ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, సమాధానాలు ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు? సమాధానాలు ఏ రకానికి చెందిన బోధనోపకరణాలు? ఆన్సర్ ఇస్ త్రిపార్శ్వ దృశ్య శ్రవణ. నెక్స్ట్ క్వశ్చన్, కవి జీవితాదులు పూర్వపరగాథలు బోధన లక్ష్య శాఖకు సంబంధించినవి ఏవి? ఇంకొకసారి చదువుతాను. కవి జీవితాదులు పూర్వపరగాథలు బోధన లక్ష్య శాఖకు సంబంధించినవి ఏవి? ఆన్సర్ విషయ జ్ఞానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకొని లిఖితరహితంగా చేసే మౌఖిక అభివ్యక్తి విధానాన్ని ఏమంటారు? ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకొని లిఖితరహితంగా చేసే మౌఖిక అభివ్యక్తి విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉక్త రచన అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది ఏది? కింది వాటిలో పాఠ్యపుస్తకం బాహ్య లక్షణం కానిది ఏది? ఆన్సర్ రచనా శైలి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 1986లో మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన అని నిర్వచించిన ప్రణాళిక ఏది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. జాతీయ విద్యా విధానం 1986 మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోజన అని నిర్వచించిన ప్రణాళిక ఏది? ఆన్సర్ విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణమాల క్రమంలో కాకుండా అకార సామ్యాన్ని బట్టి ఒకే వర్గంగా నేర్పించే పద్ధతి. వర్ణమాల క్రమంలో కాకుండా అకార సామ్యాన్ని బట్టి ఒకే వర్గంగా నేర్పించే పద్ధతి ఏది? ఆన్సర్ నవీనాక్షర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కాల నియమం లేకుండా శిశువులకు ఎక్కువ స్వేచ్ఛ ఉండి వారి కృషి వ్యక్తిగతంగా సాగుతూ ఉపాధ్యాయుడి పాత్ర తక్కువగా ఉండే బోధనా పద్ధతి ఏది? ఇంకొకసారి చదువుతాను. కాల నిర్ణయం లేకుండా శిశువులకు ఎక్కువ స్వేచ్ఛ ఉండి వారి కృషి వ్యక్తిగతంగా సాగుతూ ఉపాధ్యాయుడి పాత్ర తక్కువగా ఉండే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంత మేర చూడగలుగుతాడో దాన్ని ఏమంటారు? విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంత మేర చూడగలుగుతాడో దాన్ని ఏమంటారు? ఆన్సర్ నయనమితి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏది? ఉపాధ్యాయుడు పిల్లల పెరుగుదల వికాసాలను దృష్టిలో ఉంచుకొని చివరగా నేర్పదగిన భాషా నైపుణ్యం ఏది? ఆన్సర్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్,
పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే బోధనా పద్ధతి ఏది? పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఈజ్ పూర్ణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమే సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష అని నిర్వచించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? ఇంకొకసారి చదువుతాను. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలను, ఆలోచనలను, వాంఛలను తెలియజేసేదే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఆన్సర్ ఇస్ సఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా ఒక చిత్రాన్ని కానీ దృశ్యాన్ని కానీ ప్రదర్శించి దానిపై వ్యాసం రాయాలనే వ్యాస బోధన పద్ధతి. ఏదైనా ఒక చిత్రాన్ని కానీ దృశ్యాన్ని కానీ ప్రదర్శించి దానిపై వ్యాసం రాయాలనే వ్యాస బోధన పద్ధతి ఏది? ఆన్సర్ ఇస్ అభివర్ణన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. హేతువాద దృక్పథంతో చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి ఏది? హేతువాద దృక్పథంతో చామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి వాదం ఏది? ఆన్సర్ ఇస్ స్వతసిద్ధవాదం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక దశలో భాషకు ప్రతిపాదించిన 9 ప్రాతిపాదిక అంశాలను ఏమంటారు? ప్రాథమిక దశలో భాషకు ప్రతిపాదించిన 9 ప్రాతిపాదిక అంశాలను ఏమంటారు? ఆన్సర్ ఇస్ కనీస అభ్యసన స్థాయిలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలైన ప్రాథమిక విద్యా పథకం ఏపీపీఈపీ సూత్రాలు ఏవి? ఇంకొకసారి చదువుతాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలైన ప్రాథమిక విద్యా పథకం ఏపీపీఈపీ సూత్రాలు ఏవి? ఆన్సర్ ఇస్ కృత్యాధార బోధనా సూత్రాలు. ఆన్సర్ కృత్యాధార బోధనా సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది ఏది? ఇంకొకసారి చదువుతాను. మౌన విస్తార పఠనాలను స్వీయ విషయ గ్రహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ విరామకాల సద్వినియోగానికి తోడ్పడేది ఏది? ఆన్సర్ ఉపవాచకం. నెక్స్ట్ క్వశ్చన్. భాషా బోధనా లక్ష్యాలను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? భాషా బోధనా లక్ష్యాలను ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ బెంజమిన్ బ్లూమ్. నెక్స్ట్ క్వశ్చన్. భాషా నైపుణ్యాలకు మరో పేరు. భాషా నైపుణ్యాలకు మరో పేరు. ఆన్సర్ ప్రాతిపదిక లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా నైపుణ్యాల్లో కఠినతరమైనది ఏది? భాషా నైపుణ్యాల్లో కఠినతరమైనది ఏది? ఆన్సర్ లేఖనం. నెక్స్ట్ క్వశ్చన్. పఠనం కంటే లేఖనం సులువైన నైపుణ్యం అని చెప్పిన విద్యావేత్త. పఠనం కంటే లేఖనం సులువైన నైపుణ్యం అని చెప్పిన విద్యావేత్త ఎవరు? ఆన్సర్ మాంటిసోరీ. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభాషా సూత్రాన్ని ద్విభాషా సూత్రంగా మార్చమని త్రిభాషా సూత్రాన్ని ద్విభాషా సూత్రంగా మార్చుకుని మాతృభాష ఆంగ్ల భాషను అమలుపరుస్తున్న రాష్ట్రం ఏది? ఇంకొకసారి చదువుతాను. త్రిభాషా సూత్రాన్ని ద్విభాషా సూత్రంగా మార్చుకొని మాతృభాష ఆంగ్ల భాషను అమలుపరుస్తున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవే కాకుండా గతంలో అడిగినవి కూడా ఉన్నాయి. ఇక్కడ గతంలో అడిగిన మరికొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్. భాష వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు ఎవరు?
భాష వివిధ భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఇస్ హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వక్త మాటలను వింటున్నప్పుడే ఏం అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి. ఇంకొకసారి చదువుతాను. ఒక వక్త మాటలను వింటున్నప్పుడే ఏం అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించే శ్రవణ శక్తి. ఆన్సర్ సూక్ష్మభేద గ్రాహక శ్రవణం. సూక్ష్మభేద గ్రాహక శ్రవణం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక ఏది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైన నివేదిక ఏది? ఆన్సర్ ఇస్ భారం లేని విద్యా నివేదిక. భారం లేని విద్యా నివేదిక. నెక్స్ట్ క్వశ్చన్, భాష జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం ఉన్న బోధన. భాష జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశం ఉన్న బోధన ఏది? ఆన్సర్ ఇస్ గద్య బోధన. నెక్స్ట్ క్వశ్చన్, గల్ల నుడికట్టునకు మరొక పేరు. గల్ల నుడికట్టునకు మరో పేరు. ఆన్సర్ ఇస్ పదబంధ ప్రహేళిక. పదబంధ ప్రహేళిక అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణ దూరత, వక్తృశ్రోతృ విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అనే లక్షణాలు దేనికి సంబంధించినవి? ఇంకొకసారి చదువుతాను. ప్రేరణ దూరత, వక్తృశ్రోతృ విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అనే లక్షణాలు దేనికి సంబంధించినవి? ఆన్సర్ ఇస్ భాషకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా బోధన ప్రారంభం చర్య. భాషా బోధన ప్రారంభ చర్య ఏది? ఆన్సర్ ఇస్ వాచిక చర్య. నెక్స్ట్ క్వశ్చన్, వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనేవి. ఇంకొకసారి చదువుతాను. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనేవి. ఆన్సర్ ఇస్ ద్విపార్శ్వ ఉపకరణాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది. ఇంకొకసారి చదువుతాను. ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది. ఆన్సర్ ఇస్ సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు సభా నిర్వహణ సామర్థ్యం, అనుభవ జ్ఞానం అందించేవి. విద్యార్థులకు సభా నిర్వహణ సామర్థ్యం, అనుభవ జ్ఞానం అందించేవి ఏవి? ఆన్సర్ ఇస్ సారస్వత సంఘాలు. సారస్వత సంఘాలు. నెక్స్ట్ క్వశ్చన్, భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏది? భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏది? ఆన్సర్ ఇస్ రూపణ మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను, సూత్రాలను అనుమానోప నివృత్తి పద్ధతిలో బోధించడం. ఇంకొకసారి చదువుతాను. విద్యార్థుల వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకొని ఆయా లక్షణాలను, సూత్రాలను అనుమానోప నివృత్తి పద్ధతిలో బోధించడం. ఆన్సర్ ఇస్ నైమిత్తిక వ్యాకరణ బోధన. నైమిత్తిక వ్యాకరణ బోధన. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం. ఇంకొకసారి చదువుతాను. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహం.
ఆన్సర్ ఈజ్ విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలను విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించడానికి ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది? ఇంకొకసారి చదువుతాను. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలను విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించడానికి ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏది? ఆన్సర్ ఈజ్ సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేది. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏవి? ఆన్సర్ ఇస్ ఉద్దేశాలు. నేను ఇక్కడ చదివినవన్నీ గతంలో అడిగిన ప్రశ్నలండి. ఇవి ఒకవేళ ఇప్పుడు మీకు అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకొని చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.